Language models. Language models are a core component of NLP. ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే యూజ్ టు ప్రెడిక్ట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్. నెక్స్ట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ వస్తాయి అన్న వాటి ప్రాబబిలిటీ ఫైండ్ చేయడానికి లాంగ్వేజ్ మోడల్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్, క్లాస్ బేస్డ్ లాంగ్వేజ్ మోడల్స్. Class based language models are a type of statistical language model that groups words into classes or categories based on certain criteria. Class based language models ఏం చేస్తారంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని క్లాసెస్ లేదా కేటగిరీస్ లాగా డివైడ్ చేస్తుంది బేస్డ్ ఆన్ సర్టెన్ క్రైటీరియా సచ్ యాజ్ సెమాంటిక్ సిమిలారిటీ, సింటాక్టిక్ రోల్ ఆర్ ఫ్రీక్వెన్సీని బట్టి డివైడ్ చేస్తుంది. సెమాంటిక్ సిమిలారిటీ అంటే మీనింగ్ సేమ్ ఉన్నవన్నీ ఒక దగ్గర, సింటాక్టిక్ రోల్ కొన్ని స్ట్రక్చర్స్ ఏమున్నవన్నీ ఒక దగ్గర, ఫ్రీక్వెన్సీ ఎక్కువ రిపీట్ అయ్యే వర్డ్స్ అన్నీ ఒక దగ్గర. అట్లా ఇవి ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం ఒక్కొక్క వర్డ్ని జనరలైజ్ చేసే బదులు ఒక్కొక్క క్లాస్ని జనరలైజ్ చేస్తుంది ఇది. ఇప్పుడు మనం ఒక్కొక్క వర్డ్ని సపరేట్గా చూడం, ఒక క్లాస్ని సపరేట్ చూస్తాం. ఒక్కొక్క క్లాస్లో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఈజీ అవుతుంది అనలైజ్ చేయడం. మీకు చూస్తే అర్థమవుతుంది ఇవి ఎట్లా వర్క్ అవుతాయి అంటే, ఫస్ట్ వర్డ్ క్లాసిఫికేషన్. వర్డ్స్ అన్నీ క్లాసెస్ లాగా డివైడ్ చేస్తారు బేస్డ్ ఆన్ సర్టన్ క్యారెక్టరిస్టిక్స్. ఎగ్జాంపుల్, ఆల్ డేస్ ఆఫ్ ఏ వీక్ అన్నీ, అదే సండే, మండే, ఇవన్నీ సింగిల్ క్లాస్ కిందకి వస్తాయి. లేదంటే ఆల్ వర్బ్స్ మైట్ బి గ్రూప్డ్ ఇంటూ అనదర్ క్లాస్. యాక్షన్స్, వర్బ్స్ అన్నీ ఇంకో క్లాస్ కిందకి వస్తాయి. అట్లా నెంబర్స్ అన్నీ ఒక క్లాస్ కిందకి, కలర్స్ అన్నీ ఒక క్లాస్ కిందకి, ఏదో ఒక రకంగా మనం డివైడ్ చేస్తాం. ప్రాబబిలిటీ ఎస్టిమేషన్. ఒక్కొక్క వర్డ్ ప్రాబబిలిటీ ఎస్టిమేట్ చేసే బదులు మనం ఒక్కొక్క క్లాస్ ప్రాబబిలిటీ ఎస్టిమేట్ చేస్తాం. స్మూతింగ్ బై గ్రూపింగ్ వర్డ్స్ ఇంటూ క్లాసెస్. అదే క్లాసెస్లా కేటగిరీస్ చేసినాక ఇది ఇంకా మంచిగా హ్యాండిల్ రేర్ ఆర్ అన్సీన్ వర్డ్స్. నెక్స్ట్ వచ్చే వర్డ్స్ని ఇది ఇంకా బెటర్గా ప్రెడిక్ట్ చేయగలుగుతుంది. ఎందుకంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ క్లాస్ అనేది ప్రాబబిలిటీ ఆఫ్ ఇండివిజువల్ వర్డ్ కంటే చాలా స్టేబుల్గా ఉంటుంది కాబట్టి. ఎగ్జాంపుల్, ఇదేం అవసరం లేదు, ఇది చూస్తే అయిపోతుంది. వర్డ్స్ క్యాట్, డాగ్, మౌజ్, రన్స్, జంప్స్, స్లీప్స్. ఈడున్న వర్డ్స్ని మనం క్లాసెస్గా డివైడ్ చేయాలంటే ఎట్లా చేస్తాం? క్యాట్, డాగ్, మౌస్, ఈ మూడేమో యానిమల్స్, ఈ 3 ఏమో యాక్షన్స్. సో క్లాస్ 1 యానిమల్స్, క్లాస్ 2 యాక్షన్స్. బైగ్రౌండ్ ప్రాబబిలిటీస్. ఒక్కొక్క వర్డ్ని ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్టిమేటింగ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డాగ్ గివెన్ క్యాట్, ఒక డాగ్, క్యాట్ని సపరేట్గా ప్రాబబిలిటీ ఎస్టిమేట్ చేయకుండా మనం ఏం చేస్తాం? క్లాసెస్ని ఎస్టిమేట్ చేస్తాం. ప్రాబబిలిటీ ఆఫ్ డాగ్, క్యాట్. డాగ్ క్లాస్ యానిమలే, క్యాట్ యానిమలే, ఈ రెండు ఒకటే క్లాస్ కిందకి వస్తాయి కాబట్టి క్లాస్ 1 బై క్లాస్ 1. అదే క్లాస్ 1లో డాగ్ ప్రాబబిలిటీ కావాలంటే ప్రాబబిలిటీ ఆఫ్ డాగ్ బై క్లాస్ 1 అంతే.